ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శరన్నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దుర్గా అన్నారు. దుర్గము అంటే మనం ప్రవేశించడానికి శక్యము కానటువంటిదని అర్థం. దుర్గము అనేది కోటలను అనేవారు. దుర్గా అంటే కోటలని అర్థం. పూర్వం మహారాజులు వారు కోట నిర్మించుకుని ఉండేవారు. దాంట్లో దుర్గాయై నమః అంటే అంత శక్తివంతురాలు ఆమె. అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ఆవిడ, ఆపదలను తొలగించే ఆమె. ఎటువంటి ఎంతటి కష్టమైన దాన్నైనా కూడా చాలా సులువుగా తీసి పాడేసేటువంటి శక్తి కలిగినటువంటి దుర్గాదేవిని శరన్నవరాత్రులు ఆమెకి ఇష్టమైనటువంటి రోజులు ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం ఈ వారం 28/9/2025 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా అనుకూలంగా లేకపోయినా చంద్రుడి యొక్క బలం బాగుంది. వార ప్రారంభం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంటే మానసికమైన ప్రశాంత వాతావరణంతో ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం తప్పనిసరిగా సాధిస్తారు. నూతనమైనటువంటి ప్రయత్నాలు ముందుకు పెడతారు. గతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుకుతారు. సమస్యలకు పరిహారం కూడా తప్పనిసరిగా దొరుకుతుంది. అదేవిధంగా గతంలో చేసినటువంటి తప్పులు కూడా సరిదిద్దుకుంటూ ముందుకు పెడతారు. కొన్ని విషయాల్లో చాలా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శని భగవానుడు తృతీయ స్థాన సంచారం వల్ల మీకు క్లారిటీగా ఇస్తూ ఏది తప్పో ఏది రైటో మీకు చూపిస్తూ ముందరికి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. మరి అంతేకాకుండా విద్యార్థులకి పర్వాలేదు, కాస్త అనుకూలమైన వాతావరణం ఉంది. రాజకీయ నాయకులకి కొంచెం పర్వాలేదు. స్వతంత్ర వృత్తుల వారికి చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. కాస్త పని భారం తగ్గుతుంది. అంటే మీకు కొత్త పనులు అన్ని అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాత్మకంగా మనం చూస్తే లోహ యంత్ర వాహన ఐటీ రంగం షేర్స్ వారికి, జనరల్ కిరాణా కార్మికులకు ముఖ్యంగా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. అంచేత గతం కంటే ఇప్పుడు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 8 వాడాలి. రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడాలి. ఆరాధన దగ్గరకు వచ్చేప్పుడు చాలా గ్రహాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహ ఆరాధన చేయండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శివ దర్శనం చేయండి. శివాలయానికి వెళ్ళి సాయంకాలం వేళ దీపం పెట్టండి. అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి దీపం పెట్టండి. తప్పనిసరిగా సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఎంతో ఉత్సాహంతో ముందుకు పెడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి. ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి. విదేశాన ప్రయాణం కోసం విద్యార్థులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కాస్త తప్పనిసరిగా లాభిస్తాయి. అలాగే చిరు ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు కూడా తప్పనిసరిగా శని భగవానుడి యొక్క అనుగ్రహంతో మీకు అవకాశాలు లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. శ్రీకారం చుడతారు. వినాయకుడిని వదలకుండా పూజించండి. వినాయకుడి గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేస్తూ ఉండండి. అలా 45 రోజులు చేసేటప్పటికి సర్వత్రా విజయం సాధించగలుగుతారు.